స్వామి మీ పేరు? సుశీల్ సార్. సుశీల్. సో మీరు ఎన్ని ఇయర్స్ అయితే ఉంది మాల ఇవ్వటి? నేను ఫస్ట్ టైం ఇప్పుడు 11 days ఈరోజే వేసుకున్నాను. ఈరోజే అంటే ఇప్పుడు ఏమంటారు ఫస్ట్ టైం వేస్తే ఏమంటారు వాళ్ళని? దీక్ష కన్యాస్వామి. కన్యాస్వామి. సో ఇవి అంటే 2-3 years ఈ గురుస్వాములందరూ మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు కదా? అవునా? సో మీరు ఏం చేస్తుంటారు స్వామి? నేను ఐటీ ఎంప్లాయీ. ఐటీ ఎంప్లాయీ, విప్రోలో జాబ్. మీరు ఐటీ ఎంప్లాయీ కాబట్టి చాలామంది మార్పు వచ్చిన తర్వాత ఏమంటారంటే అరే ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉంటే బాగుంటుండే అని చాలామంది అన్నారు. సో ఐటీ మంత్రిగా కేటీఆర్ లేని లోటే మనకు అనిపిస్తూ ఉందా మీకు? డెఫినెట్గా కనిపిస్తుంది. ఐటీ ఆయన కేటీఆర్ ఉంటే బాగుండు, కానీ కొంచెం బీఆర్ఎస్ కొంచెం వాళ్ళ అతి ఉత్సాహం వల్ల వాళ్ళు అధికారాన్ని కోల్పోయినారు. కానీ కాంగ్రెస్ రావడం దురదృష్టమే ఈ తెలంగాణ ప్రజలకి. అంత కాంగ్రెస్తో అంత డెవలప్మెంట్ అవుతుందని నేను అనుకుంటలేను. బీఆర్ఎస్తోని డెవలప్మెంట్ అయింది, జరిగింది, కానీ కాంగ్రెస్తోని ఆ ఉన్న డెవలప్మెంటే వీళ్ళు చూపించుకొని ఏదో చేస్తారు, కానీ కాంగ్రెస్తోని కొత్త డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేసేది ఉండదు. ఏం కనిపిస్తాయి ఈ 120 రోజులలో ఏమైనా మార్పులు కనిపిస్తా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో? మార్పులు కనిపించినాయండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి జనాలను ఇబ్బంది పెట్టడు, ఇంకా ఇప్పుడు ఆ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ కరెంటు, ఫ్రీ కరెంటు, వాటి వల్ల పేదోళ్ళు ఉపయోగపడితే బాగుంటుంది, కానీ అందరు పేదోళ్ళు ఉపయోగపడతలేరుగా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, హై క్లాస్ ఫ్యామిలీలకు కూడా వస్తున్నాయి రేషన్ కార్డులు. వైట్ రేషన్ కార్డులు ఓన్లీ చిన్న ఫ్యామిలీలకు లేవు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్నాయి, హై క్లాస్. ఇప్పుడు మా ఇంటి పక్కనే కోటీశ్వర్లు వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. అట్లాంటి వాళ్ళకి తీసేసి పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఉన్న రేషన్ కార్డులనే మళ్ళీ రెన్యువల్ చేసడం, వాళ్ళకే ఫ్రీ కరెంట్ ఇవ్వడము, ఇది కరెక్ట్ కాదు. కానీ ఏమంటా ఉన్నారంటే 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది కదా, కొంత టైం కూడా మాకు ఇవ్వాలి, 5 సంవత్సరాల కాలం పాటు ఉంది, సో ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తామనే అంశాన్ని వాళ్ళు ప్రజల ముందు పెడతా ఉన్నారు. అదే ఈ 120 రోజులు చూసినాం కదా, ఈ 120 రోజుల్లో అయితే ఏం మార్పు మాకేం కనవలేదు. ఉన్న వాళ్ళని ఎట్లా జైలుకు పంపిద్దాము, వీళ్ళని ఎట్లా జైలుకు పంపిద్దాము, ఢిల్లీ పోయి ఈ ప్రయాణాలలోనే ఉన్నాడు, కానీ మరి తెలంగాణను ఎట్లా డెవలప్ చేద్దాము అని మాత్రం నాకు ఎక్కడ కనబడలేదు. అది నా అభిప్రాయం. స్వామి, నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గతంలో కల్వకుంట్ల కవిత ఎంపీగా పనిచేసింది. ఆమె ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. ఏమన్నా బాధపడుతుర్రా? అరే మా దగ్గర ఎంపీగా పనిచేసిన కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యిందన్న విషయంలో ఏమన్నా బాధ అనిపిస్తుందా? బాధ ఎందుకు పడతారు స్వామి? బాధపడరు. ఎందుకు అనంటే ఆమె తప్పు చేసింది కాబట్టి జైలుకి పోతుంది. తప్పు చేయంది ఎవరన్నా జైలుకు పంపిస్తారా? అంత పెద్ద సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంది అని అంటే ఏ తప్పు లేని ఆమెను జైలుకు పంపిస్తారా? తప్పు ఉంది కాబట్టి ఆమె పోయింది అక్కడ దాకా. చూడండి, ఆమె ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉంది, లేఖ రూపంగా లేకపోతే మీడియా ముందు మాట్లాడుతుంది. నేను ఎటువంటి తప్పు చేయలే, బీజేపీ కావాలని నా పైన అక్రమ కేసులు పెట్టి లోపడేసిందని అంటా ఉంది. అంత పెద్ద కేజ్రీవాల్ తప్పు చేస్తేనే సీఎంనే లోపలేసారు. ఈమె తప్పు చేసింది కాబట్టి వీళ్ళ మీద పగ తీసుకోవడానికి ఏమున్నది సిబిఐకి? ఛార్జ్ షీట్లనే అంత మంచిగా నీట్గా రాసిర్రు. ఆమె ఫోన్లు చేసినది, ఆమె ఫోన్లు ధ్వంసం చేసినాయి, అన్నీ నీట్గా రాసి పెట్టినారు కదా క్లియర్గా. దాంట్లోనే తెలుస్తుంది ఆమె నిజంగా తప్పు చేసింది అని చెప్పి. సో ఇంకా ఎంపీ ఎలక్షన్లకు 4 రోజులు టైం ఉన్నది. 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? డెఫినెట్గా బీజేపీ గెలుస్తేనే బాగుంటుంది. ధర్మపురి అరవిందే గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకు? ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చింది కదా, ఈ 5 ఏళ్ల కాలంలో ధర్మపురి అరవింద్ ఏమన్నా చేసిండు. పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇప్పుడు పసుపు రైతులకి మద్దతు ధర తీసుకొస్తున్నాడు. జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. కాంగ్రెస్తో కాదు, సెంట్రల్లో డెఫినెట్గా బీజేపీ వస్తుంది కాబట్టి మాకు కూడా ఇక్కడ బీజేపీ రావాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలుసా మీకు? తెలుసు, ఎమ్మెల్సీ. ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడే కదా. సీనియర్ నాయకుడు ఆయన. ఎమ్మెల్సీ ఉండగా కూడా ఆయన ప్రజలలో ఉంటాడు, కానీ మాకు ఆయన కంటే ఎక్కువ ధర్మపురి అరవింద్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీ 0 అండి. 0. ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ పేరుతోటి చిన్నపిల్లలకు సర్జరీ చేపిస్తాడంట, నిజమేనా? అది నిజం. ఇక్కడ కోరుట్లలో ఎవరికైనా చేపించినాడు. మా వాడకట్లో కూడా చాలా మంది ఉన్నారు చేసుకున్న వాళ్ళు. పాంప్లెట్లో కూడా పంపిస్తాడు అప్పుడప్పుడు. ఏదన్నా ఉంటే కాల్ చేస్తే హెల్ప్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో అందుబాటులో ఉంటుండేనా, లేదంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ప్రచారానికి వస్తా ఉన్నాడు? ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అతను, ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో మోదీ ఉండాలని ధర్మపురి అరవింద్ ఓటు అంటారా, లేకపోతే ధర్మపురి అరవింద్ గురించి తెలిసి అరవింద్ కోటేస్తామని మీరు అంటా ఉన్నారు? ధర్మపురి అరవింద్ ఉండాలి, మోడీ ఉండాలి, ఇద్దరు ఉండాలనే ఓటు వేయడం. ఓకే, థ్యాంక్ యూ.